అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ప్రియ సోదరులారా, వినాశానికి గురి చేసేటువంటి 7 మహాఘోరమైన పాపాల నుండి రక్షించుకోవాలని ప్రవక్త అలైహి సలాతు వస్సలాం గారు మనకు హెచ్చరికలు చేసి ఉన్నారు. కానీ నేడు సమాజంలో ఆ పాపాల గురించి తెలియని కారణంగా అనేక మంది ఆ పాపాలకు ఒడిగడుతూ నష్టంలో పడి ఉన్నారు. రండి, ఆ పాపాలేమిటో తెలుసుకొని వాటి నుంచి రక్షించుకునే ప్రయత్నం చేద్దాం. సహీ బుఖారీలోని 2766లో ఈ ఒక హదీస్ వస్తుంది. عن أبي هريرة رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال اجتنبوا 7 الموبقات. قالوا يا رسول الله وما هن؟ قال الشرك بالله والسحر وقتل النفس التي حرم الله إلا بالحق وأكل الربا وأكل مال اليتيم والتولي يوم الزحف وقذف المحسنات المؤمنات الغافلات. హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు వారు తెలియపరుస్తున్నారు, ప్రవక్త అలైహి సలాతు వస్సలాం గారు ఇలా తెలియపరిచారు అని. వినాశానికి గురి చేసేటువంటి 7 మహాఘోరమైన పాపాల నుండి మీరు రక్షించుకోండి. మేము అడిగాము, ఓ ప్రవక్త అలైహి సలాతు వస్సలాం, ఆ 7 మహాఘోరమైన పాపాలు ఏమిటి అని చెప్పేసి. దానికి ప్రవక్త అలైహి సలాతు వస్సలాం గారు సమాధానం ఇస్తున్నారు. మొదటిది అష్షిర్కు బిల్లాహ్, అల్లాహుకు సాటి కల్పించటం. రెండవది వస్సహర్, చేతబడి చెయ్యటం. మూడవది వఖతులు నఫ్స్ అల్లతి హర్రమల్లాహు ఇల్లా బిల్ హక్, అల్లాహ్ తబారక వ తఆలా నిషేధించినటువంటి ప్రాణాన్ని అన్యాయంగా హతమార్చటం. నాలుగవది వఅకిలు రిబా, వడ్డీని తినటం. ఐదవది వఅకిలు మాలిల్ యతీం, అనాథల సొమ్మును కాజేయటం. ఆరవది వతవల్లి యౌమ జహఫ్, యుద్ధ మైదానం నుండి వినుచూపి పారిపోవటం. ఏడవది వఖదఫుల్ ముహ్సినాతిల్ ముమినాతిల్ గాఫిలాత్, సౌశీల్యవంతులైన ఎటువంటి పాపమెరుగని విశ్వసించినటువంటి స్త్రీలపై అపనిందను మోపటం. ఈ 7 మహాఘోరమైన పాపాలు అని, వాటి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి అని ప్రవక్త అలైహి సలాతు వస్సలాం గారు హెచ్చరికలు చేశారు సోదరులారా. కాబట్టి మనము ఈ ఘోరమైన పాపాలకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒడిగట్టకుండా జాగ్రత్త వహిస్తూ వాటి నుంచి రక్షించుకుంటూ జీవనం గడిపేటువంటి ప్రయత్నం చేయాలి. అల్లాహ్ తబారక వ తఆలా మనందరినీ కూడా ఈ ఘోరమైన పాపాల నుండి రక్షించుకునేటువంటి సౌభాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.